శుభ్మన్ గిల్ ఒక్క ఇన్నింగ్స్తో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడో ఈ వీడియోలో చూద్దాం. ఇండియా కెప్టెన్గా హైయెస్ట్ టెస్ట్ స్కోర్ ఫస్ట్ మొన్నటిదాకా విరాట్ కోహ్లీది ఉండేది, ఇప్పుడు శుభ్మన్ గిల్ది. ఇంగ్లాండ్లో ఇండియన్ ప్లేయర్ చేసిన హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు సునీల్ గవాస్కర్ ఉండేది, ఇప్పుడు శుభ్మన్ గిల్ది. సేనా కంట్రీస్లో ఇండియా చేసిన హైయెస్ట్ స్కోర్ మొన్నటిదాకా సచిన్ ఉండేది, ఈ రోజు గిల్ది. టెస్ట్ క్రికెట్లో ఇండియాకి 4th పొజిషన్లో వచ్చిన హైయెస్ట్ స్కోర్ రికార్డ్ని క్రియేట్ చేసి పడేశాడు. ఇండియా ఫారెన్ కంట్రీస్లో చేసిన 3rd హైయెస్ట్ టెస్ట్ స్కోర్ ఫస్ట్ సునీల్ గవాస్కర్, సెకండ్ ద్రావిడ్ అండ్ 3rd శుభ్మన్ గిల్. ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో 3rd హైయెస్ట్ స్కోర్ ఫస్ట్ స్మిత్ది, సెకండ్ జహీర్ అబ్బాస్ది అండ్ 3rd శుభ్మన్ గిల్ది. ఇంగ్లాండ్లో టూరింగ్ కెప్టెన్గా 3rd హైయెస్ట్ స్కోర్ ఫస్ట్ బాబ్ది, తర్వాత స్మిత్, తర్వాత గిల్ది. డబుల్ సెంచరీ స్కోర్ చేసిన సెకండ్ యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్. ఓడిఐ అండ్ టెస్ట్లో కూడా డబుల్ సెంచరీస్ చేసిన 5th ప్లేయర్. ఫస్ట్ సచిన్, తర్వాత సెహ్వాగ్, తర్వాత రోహిత్ అండ్ తర్వాత క్రిస్ గేల్, ఆ తర్వాత శుభ్మన్ గిల్. సేనా కంట్రీలో టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ ఏషియన్ కెప్టెన్ కూడా శుభ్మన్ గిల్లే. ఇండియా కోసం టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన ఓన్లీ సెకండ్ కెప్టెన్. ఫస్ట్ విరాట్ కోహ్లీ అయితే సెకండ్ కెప్టెన్ గిల్. జడేజాతో 203 రన్స్ పార్ట్నర్షిప్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టాప్ 7th వికెట్ స్టాండ్లో ఒకటి. WTCలో 4th హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కూడా. ఈ ఇన్నింగ్స్తో క్రికెట్లో గిల్ ఇంత హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒక పెద్ద మార్క్ సెట్ చేసి క్రిటిక్స్కి సాలిడ్ రిప్లై ఇచ్చాడు. ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ ఇచ్చాడు. మీరేమనుకుంటున్నారు ఈ ప్లేయర్ గురించి? కామెంట్ చేయడం మర్చిపోకండి.